తెలుగు జాతికి మా తెలుగు తల్లికి మల్లెపూదంట గేయాన్ని అందించిన శంకరంబాడి సుందరాచారి తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. శంకరంబాడి సుందరాచారి జయంతిని పురస్కరించుకుని శనివారం రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. తిరుపతి లక్ష్మీపురం సర్కిల్లో గల శంకరంబాడి సుందరాచారి విగ్రహాన్ని నీటితో శుద్ధి చేసి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు అలంకరించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయాన్ని తెలుగు జాతికి అందించిన సుందర కవి శంకరంబాడి సుందరాచారి అని కొనియాడారు. నిరంతరం మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయం శంకరంబాడి సుందరాచారి విగ్రహం వద్ద వినిపించేదని, కానీ ప్రస్తుతం తిరుపతి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా కొంతకాలంగా ఈ పాట వినిపించడం లేదని, పనులు పూర్తయిన వెంటనే తిరిగి ఈ ప్రాంతంలో శంకరంబాడి సుందరాచారి విగ్రహం వద్ద పరిసరాలను పచ్చదనంతో నింపి గేయాన్ని నిరంతరం వినబడేలా ప్రజలకు చేరువ చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, చంద్రబాబు నాయుడు, పొన్నాల జేజిరెడ్డి, సురేష్ స్వామి, చిత్రపు హనుమంతరావు, పద్మనాభం, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రసన్న కవి శంకరంబాడి సుందరాచార్యులు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. లక్ష్మీపురం కూడల వద్ద శంకరంబాడి సుందరాచార్యులు గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అప్పుడు ఉదయం పూట తిరుమల తిరుపతి దేవస్థానం వారు మైక్ సిస్టమ్ అరేంజ్ చేసి మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఉదయం ఆలపించేవారు. ఇప్పుడు ఈ మన ఫ్లైఓవర్ కారణంగా విగ్రహాన్ని కొంచెం వెనక్కి జరిపారు. ఇప్పుడు మళ్ళీ మా తెలుగు తల్లి మల్లెపూదండ ఉదయం పూట మైక్ సిస్టమ్ ద్వారా ఇక్కడ మళ్ళీ పునరుద్ధరించాలని దేవస్థానం వారిని కోరుతున్నాము. మన రాష్ట్రానికి జాతీయ గీతం అందించినటువంటి తెలుగు మహానుభావుడు, కవి, గీత రచయిత, అనువాదకుడి యొక్క విగ్రహానికి అభిమానులు ఆయన్ని జయంతి వర్ధంతులకు సత్కరించుకోవాలంటే సరైన సౌకర్యాలు లేవు కాబట్టి కార్పొరేషన్ వారు వెంటనే దానికి సౌలభ్యంగా ఉండేట్టుగా ఏర్పాటు చేయవలసిందిగా మనవి చేస్తున్నాం.